ఎవరిపైనైనా అతిగా ప్రేమను, ఆప్యాయతను లేదా శ్రద్ధను చూపవద్దు. ఎందుకంటే ఉచితంగా లభించే దేన్నైనా తక్కువ అంచనా వేయడం మానవ సహజం. ఓర్పుతో ఎదిగితేనే విజయం. మట్టిలో ఉన్నప్పుడు పురుగులు తినాలని చూశాయి. మొలకగా వచ్చినప్పుడు పక్షులు పొడవాలని చూశాయి. మొక్కగా పెరుగుతుంటే పశువులు మెయ్యాలని చూశాయి. కానీ దేనికి లొంగకుండా ఆ విత్తనం వృక్షమై నిలిచింది. నాడు ఏ ప్రాణులైతే దానిని నాశనం చెయ్యాలనుకున్నాయో, నేడు అవే ప్రాణులు ఆ చెట్టు నీడన తలదాచుకుంటున్నాయి. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎదుగుతుంటే చూసి ఏడిపించేవారు ఉంటారు. నిన్ను కిందికి లాగాలని చూసేవారు ఉంటారు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఓపిక పట్టడం. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. రేపు నువ్వు గొప్ప స్థాయికి చేరినప్పుడు నిన్ను విమర్శించిన వాళ్ళు నీ సహాయం కోసం వస్తాయి. నిన్ను తక్కువ చేసిన వారే నీ నీడన సేద తీరుతారు. ఓర్పు వహించు, ఉన్నతంగా ఎదుగు మిత్రం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవస్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనకు మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. ఒడ్డున చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి. నీళ్లలో ఈదే వారి ఆలోచనలు మరోలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. ఈత వస్తేనే నీళ్లల్లో బ్రతకగలం, లేదంటే పోతాం. కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలి అంటే ఇంకా చాలా చాలా విద్యలు తెలిసి ఉండాలి. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక్క నింద ఎప్పుడూ నిజం కాదు. నువ్వు మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. విజయమే నీ గురించి గర్జించి చెబుతుంది. మౌనంగా ఉండడం చేతగానితనం కాదు. పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలవు. ఒకరితో మాట్లాడడానికి నువ్వు వారిని అడగాల్సి వస్తుంటే, వాళ్ళ సమయం కోసం నువ్వు పడికాపులు కాయాల్సి వస్తుంటే అక్కడ నీకు చోటు లేదని అర్థం చేసుకో. నిన్ను వదులుకోవడం వాళ్ళ కర్మ. నిన్ను నువ్వు కాపాడుకోవడం నీ బాధ్యత. మనశ్శాంతి లేని జీవితం నరకంతో సమానం. అటు చావలేం, ఇటు బ్రతకలేం. మనసు ఒకేసారి చంపుతుంది, కానీ మనసులో ఉన్న బాధ ప్రతి క్షణం చంపుతూనే ఉంటుంది.